వారం మన గెస్ట్ భాస్కర్ రెడ్డి గారు నమస్తే. భాస్కర్ రెడ్డి గారు ఎక్కువగా చెప్తుంటే తూనికల కొలతల శాఖ ఇటీవల కాలంలో బాగా రైడ్స్ ఎక్కువ చేయడం, ఎక్కువగా చూస్తుంటే బంగారం షాప్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు రేషన్ షాపుల్లోనూ పెట్రోల్ పంపుల్లోనూ ఎక్కువగా మోసాలు జరుగుతుండేవి. అంటే రేషన్ షాపు అనేది కొంచెం కంట్రోల్ అయినా పెట్రోల్ పంపుల్లో మాత్రం రెగ్యులర్గా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రతి పబ్లిక్ సఫర్ అయ్యేది ఎక్కువగా పెట్రోల్ పంపుల్లో. రెండు మహిళలు ఎక్కువగా ఇష్టపడేది బంగారం కాబట్టి దాన్ని ఆసరాగా చూసుకొని బంగారం షాపులు ఎక్కువగా మోసాలు చేస్తుంటారు. తరుగు ఉండదని, మెరుగు ఉండదని, తర్వాత తూనికల్లో వెయిట్లో మోసాలు చేయడం, లేదా కేడిఎం బంగారం అంటూ రకరకాల మోసాలు చేస్తుంటారు. అలాంటి మోసాలు బారిన పడకుండా ఉండాలంటే మనం ప్రతిసారి కంట్రోలర్కి ఫోన్ చేయకుండా మనం ఎలా గుర్తించుకోవాలి, అంతేకాకుండా ఆ మోసాలు వెంటనే గుర్తించి ఎవరికి కంప్లైంట్ చేయాలి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి ఈ డిపార్ట్మెంట్లోకి మీరు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, వచ్చినప్పుడు జరుగుతున్న మోసాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు మోసాలు తీరే విధంగా ఉన్నాయి చెప్పండి. నా పేరు కంప్లీట్ ఆర్జీ భాస్కర్ రెడ్డి. నేను 1992లో ఫస్ట్ డిపార్ట్మెంట్లో రావడం జరిగింది. నేను ఫస్ట్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ అయింది నాకు. తర్వాత డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్, తర్వాత అసిస్టెంట్ కంట్రోలర్గా వచ్చాను. అంటే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ వికారాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అయింది. సబ్సిక్వెంట్గా రంగారెడ్డి. వికారాబాద్ జిల్లాలో అప్పట్లో ఉన్న వర్క్ ఏ విధంగా చేస్తారు? అప్పుడు మెయిన్ వెయిట్స్ అండ్ మెజర్స్ వెరిఫికేషన్ చేయడము, రెండోది ఇన్స్పెక్షన్స్ ఎక్కువ చేయడము, ప్యాకేజ్ కమిటీ రూల్స్ వయలేషన్స్ ఏదైనా ఉంటే అవి చేయడము, ఫెయిర్ ప్రే షాప్స్ రూల్స్ అది ఏదైనా తూనికల కొలతల్లో ఏదైనా వయలేషన్స్ ఉంటే చేయడం, లైక్ రైస్ కానీ లేకపోతే షుగర్ కానీ అలాగే కిరోసిన్ కానీ ఆ విధమైన వయలేషన్స్ ఏదైనా ఉంటే చేయడం. అంటే అప్పుడప్పుడు బంగారు షాపులు ఏదన్నా వయలేషన్స్ ఉన్నాయి. సార్, మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చిన టైంలో ఎక్కువగా రేషన్ షాపులు అంటే జనరల్ పబ్లిక్ పేదవాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది రేషన్ షాపులు. అంటే ఇప్పుడంటే కంట్రోల్ అయ్యి ఉండొచ్చు, కానీ అప్పుడులో బాగా ఎక్కువ ఉండేది. రేషన్ షాప్లో దొడ్డు బియ్యం అని ఇవ్వడం, దొడ్డు బియ్యం సన్న బియ్యం ప్లస్ దొడ్డు బియ్యం ఇవ్వడం, లేదా కేజీ ఉంటే అది 900 గ్రాములు లేదంటే 800 గ్రాములు ఉండడం, అన్నిటికంటే ఎక్కువ కిరోసిన్లో మోసాలు. అంటే ఆ స్థాయి ఏ స్థాయిలో కనిపించేదండి? అప్పుడు 1992లో చాలా విపరీతమైన మోసాలు జరుగుతుండేటివండి. రైస్ క్వాలిటీ మాకు సంబంధం లేదు, క్వాంటిటీయే బేసికలీ మేము చూస్తాం. క్వాంటిటీ సపోజ్ వాళ్ళు 5 కేజీ తీసుకుంటే వాళ్ళు 4 కేజీస్ అలా ఇస్తూ వచ్చారు. అలాగే 5 లీటర్స్ కిరోసిన్ తీసుకుంటే వాళ్ళకు 4 లీటర్స్, సమ్టైమ్ 3.5 లీటర్స్ కూడా. అది క్రాస్ వెరిఫై చేయడానికి ఎక్కడ ఆస్కారం ఉండేది కాదు. అది సపరేట్ కొనికల్ మెజర్స్ తోటి చేయవలసి వచ్చింది. ఆ రకమైన మోసాలు చాలా మటుకు అరికట్టడం అనేది జరిగింది. అంటే వాడు ఎలా చేసేవాడు? అంటే మగ్గుతో లోపల పెట్టేవారా? ఎలా? వాళ్ళు కోనికల్ మెజర్ ఏదైతే ఉంటుందో అది షేప్ సపరేట్ ఉంటుంది, కిందికి వెళ్ళి ఒక కోన్ షేప్లో వస్తుంది. అది డిపార్ట్మెంటు ఒక స్టాండర్డ్ మెజర్ నుంచి వెరిఫై చేసి దాన్ని ఒక టెస్ట్ మెజర్ లాగా స్టాండర్డ్ మెజర్ లాగా తయారు చేస్తారు. చేసేసి దాని ప్రకారం మనం చూస్తాం. వాళ్ళ దగ్గర అవే మార్కెట్లో కూడా అవే కోనికల్ మెజర్స్ అమ్మడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కోనికల్ మెజర్స్కి కింద వాళ్ళు వెల్డింగ్ చేసి ఉంటాయి అల్యూమినియం తోటి, అవి దాంట్లో హోల్స్ తయారు చేస్తారు, లేకపోతే వెల్డింగ్ లూస్ తయారు చేస్తారు, లేకపోతే మనకు కనిపించని ప్లేస్లో వాళ్ళు ఏదో ఒక హోల్ తయారు చేస్తూ ఉంటారు. సో అది ఎత్తి వాళ్ళ డ్రమ్ నుంచి పట్టి మళ్ళీ తిరిగి వేయడంలో అది ఎక్కడో లీక్ అవుతూనే ఉంటుంది కంటిన్యూగా. సో ఆ విధంగా 3.5, 4 లీటర్స్ కంటే 5 లీటర్స్కి ఎట్టి పరిస్థితిలో రాదనమాట. సో ఆ రకమైన మోసాలు. సమ్టైమ్స్ ఏం చేస్తారంటే ఆ మెజర్ని డెంట్ చేస్తారు, సొట్టలు కొడతారు అనమాట. సొట్టలు కొట్టడంలో కూడా క్వాంటిటీ చాలా తేడా వస్తుంది. సో అవన్నీ చూడవలసిన అవసరం ఉంటుంది. కస్టమర్ ఎప్పుడైనా మరి పర్చేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ డెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా లీక్ అవుతుందా, కాసేపు హోల్డ్ చేస్తే తెలిసిపోతుంది లీక్ అవుతున్నది. తర్వాతనే వాళ్ళ క్యాన్స్లో నింపుకుంటే అది కరెక్ట్ ఉంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.